ఎత్తు పై ఎత్తు చందమామ కథలు. మరాళ దేశపు రాజనర్తకికి కాలు బెణికింది. 10 రోజులుగా ఆమె ఆస్థానానికి రాలేదు. రాజవైద్యుడి మందులు పట్టు ఇవ్వడం లేదు. రోజంతా రాజరికపు పనిభారంతో సతమతమయ్యే రాజుగారు సాయంత్రం ఆమె నాట్యం చూసి సేద తీరుతూ ఉండేవాడు. దైనందిన కార్యక్రమంలో ఎంత చిన్న తేడా వచ్చినా ఆయనకు మనశ్శాంతి దూరమవుతూ ఉండేది. క్రమంగా రాజుగారు రాజకార్యాలపై దృష్టి నిలపలేకపోవటం చూసి మంత్రి కళవెళబడ్డాడు. రాజుగారు అంతగా రాజనర్తకి నాట్యానికి బానిస కావటం ఆయనను ఆశ్చర్యపరిచింది. మంత్రి రాజనర్తకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది స్వయంగా తెలుసుకుందామని ఆమె మందిరానికి బయలుదేరాడు. ఆయన మందిరంలోకి అడుగు పెడుతూ ఉండగానే లోపల మాటలు వినిపించి గుమ్మంలోనే ఆగిపోయాడు. రాజనర్తకి తల్లితో, చూసావా అమ్మా, కాలు బెణికిందనే వంకతో 10 రోజుల పాటు నాట్యం మానేస్తే రాజుగారికి నా విలువ బాగా తెలిసొచ్చింది. నాకు అందిన సమాచారం ప్రకారం రాజుగారి ఈరోజు సభకు కూడా వెళ్లకుండా తన విశ్రాంతి మందిరంలోనే ఉండిపోయారు. మరొక వారం రోజుల పాటు ఇలా ఇంట ఉన్నానంటే నే కోరినది తప్పక ఇచ్చి తీరుతారు. చెప్పే కదా, నాకొక చిన్న సంస్థానానికి జమీందారిని కావాలని ఉన్నది అంటున్నది. అందుకు నర్తకి తల్లి, ఏమోనే అమ్మాయి, నేను వయసులో ఉండగా అక్కడా ఇక్కడ రాజు ఆస్థానాల్లో నాట్యం చేసిన దాన్నే. మెచ్చి ప్రభువులు ఏమిస్తే అది తీసుకుని సంతోషించేదాన్ని. నేనే కాదు, చాలామంది నాట్యగత్తెలు అలాగే చేసేవారు. మా తరం గడిచిపోయింది. మీ తరం వాళ్లకు కళ మీది కంటే ధన కనకాల మీద ఎక్కువ ప్రీతిలాగుంది అంటూ ఉసూరుమన్నది. ఆ మాటలు విన్న మంత్రి సంగతి గ్రహించి అటు నుంచి అటే వెనుదిరిగి రాజుగారి విశ్రాంతి మందిరానికి వెళ్ళి, మహారాజా, రాజనర్తకిని పరిశీలించిన వైద్యులు ఆమె కనీసం మరి 2-3 వారాల పాటు నాట్యం చేయగల స్థితిలో ఉండదని చెబుతున్నారు. అందుకే సాయం వేళల్లో మీ ఆనందానికి మనోల్లాసానికి మరొక ఏర్పాటు చేశాను అంటూ వెళ్ళి గదిలో ఒక మూలనున్న చదరంగం బల్ల తెచ్చి ఆయన ముందు పరిచాడు. ఈ ఆట నాకు చేత కాదు కదా అన్నాడు రాజు నిరుత్సాహంగా. నేను నేర్పుతాను మహారాజా, ప్రయత్నిస్తే నేర్వలేని విద్య ఏముంటుంది? మీ వంటి మహారాజులు ఆడవలసిన ఆట ఇది. ఎత్తులు పై ఎత్తులు, మనిషి మేధకు మరింత శక్తి వన్నే తెచ్చే ఆట ఇది అంటూ మంత్రి రాజుగారికి ఆసక్తికరంగా చదరంగం ఆటలోని మెడుకులన్నీ వివరించాడు. 4 రోజులు గడిచేసరికి రాజుగారికి ఈ చదరంగం ఆట అద్భుతమనిపించింది. మరొక వారం తిరిగేసరికి ఆయనే మంత్రిని, రండి రండి మహామంత్రి, ఒక ఎత్తు వేద్దాం అంటూ చదరంగం బల్ల ముందు కూర్చోసాగాడు. ఇలా 1 రోజులు గడిచిపోయాయి. రాజుగారు ఒకనాడు మంత్రితో, మహామంత్రి, రోజంతా రాజకార్యాలతో సతమతమవుతూ సాయం సమయాల్లో మెదడు పదునెక్కించే ఇలాంటి చదరంగం ఆడుకునే మనకు ఆ నర్తకి బెడదా ఎందుకు? ఆమెకు తగిన బహుమానం ఇచ్చి ఆ స్థానం నుంచి పంపేయండి అన్నాడు. ఈ సంగతి విన్న రాజనర్తకి తల్లి విచారంగా కూతురితో, నేను ముందే హెచ్చరించాను. ఎంతో గౌరవంగా బతికే ఈ రాజు ఆస్థానం విడిచి మరేదైనా రాజు ఆస్థానంలో నర్తకి పదవి కోసం వెతుక్కోవాలి. ఈ దుర్దశకు కారణం నీ పొగరుబోతుతనం అన్నది. కథ సమాప్తం.